భారత అంతరిక్ష రంగంలో తొలి ప్రైవేట్ ఆర్బిటాల్ రాకెట్ విక్రమ్-1. భారత అంతరిక్ష రంగంలో పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో ఓ ప్రైవేటు సంస్థ రూపొందించిన తొలి ఆర్బిటాల్ క్లాస్ రాకెట్ విక్రమ్-1 ప్రయోగాత్మక పరీక్షకు సిద్ధమైంది. ప్రముఖ స్పేస్ టెక్ స్టార్టప్ స్కైరూట్ ఏరోస్పేస్ దీన్ని అభివృద్ధి చేసింది. ఈ నెల 18వ తేదీన శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రంలోని 1వ ప్రయోగ వేదిక నుంచి నింగిలోకి పంపనున్నారు. ఈ ప్రయోగానికి మిషన్ ఆగమన్ అనే పేరు పెట్టడం జరిగింది. ఈ రాకెట్ ద్వారా గ్రహ స్పేస్, కాస్మోసర్వ్, డీ-క్యూబ్డ్ సంస్థలకు చెందిన టెక్నాలజీ డెమాన్స్ట్రేషన్ పేలోడ్తో పాటు స్కైరూట్కు చెందిన స్కోప్ను రోదసీలోకి తీసుకెళ్లనున్నారు. వీటితో పాటు కాస్మోస్ డైమండ్స్కు చెందిన కాస్మిక్ బ్లూమ్ అనే ఓ కళాకృతిని, అలాగే మరో మైక్రో ఆర్ట్ పీస్ను కూడా పంపుతున్నారు. భారతీయ రైల్వేలో కొత్త అధ్యాయం, హైడ్రోజన్తో నడిచే రైలు. దేశంలోనే తొలిసారిగా హైడ్రోజన్తో నడిచే రైలును 17/7/2026న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్యానాలోని జింద్ రైల్వే స్టేషన్లో ప్రారంభించారు. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపుదిద్దుకున్న ఈ హైడ్రోజన్ రైలు శుద్ధ ఇంధన పరిజ్ఞానము. దీనిలో నీటి ఆవిరి, వేడి మాత్రమే వెలువడతాయి. ఇందులో దహనచర్య జరగదు. అందువల్ల హానికారక పొగ, కార్బన్ ఉద్గారాలు వెలువడవు. ధ్వని కూడా తక్కువే. ఇది గంటకు 75 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. తొలుత ఈ రైలు ఉత్తర రైల్వే పరిధిలోని జింద్ సోనీపత్ సెక్షన్లో 89 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుంది. ప్రపంచంలో తొలిసారిగా హైడ్రోజన్ రైలును జర్మనీలో ప్రవేశపెట్టారు. మన భారతీయ హైడ్రోజన్ రైలులో 10 కోచ్లు ఉంటాయి. అందులో 2600 మంది ప్రయాణించవచ్చు. లార్డ్స్ విజయం. లార్డ్స్ మైదానంలో ఇంగ్లాండ్తో జరిగిన ఏకైక టెస్ట్ మ్యాచ్లో ఇండియన్ ఉమెన్స్ టీం విజయం సాధించింది. ఈ విజయానికి ఇంత ప్రత్యేకత ఎందుకు వచ్చిందంటే, లార్డ్స్ క్రికెట్కు పుట్టిల్లు. ప్రపంచంలోనే ప్రతిష్టాత్మకమైనది లండన్లోనే ఈ క్రికెట్ స్టేడియం. లార్డ్స్ స్టేడియాన్ని 1814లో ప్రారంభించారు. అక్కడ ఆడాలన్నది ప్రతి క్రికెటర్ కల. అందులోనూ టెస్ట్ క్రికెట్ ఆడటం గొప్ప గౌరవంగా భావిస్తారు. అయితే లార్డ్స్లో తొలి పురుషుల టెస్ట్ మ్యాచ్ జరిగిన 142 సంవత్సరాల తర్వాత మహిళలు తొలిసారి టెస్ట్ మ్యాచ్ ఆడటం జరిగింది. ఆ మ్యాచ్ అనేది ఇంగ్లాండ్, భారత్ల మధ్య జరిగింది. అంతేకాకుండా ఇక్కడ స్పెషల్ ఏంటంటే, మహిళల క్రికెట్కి ఆతిథ్యం ఇచ్చిన 50 సంవత్సరాల తర్వాత జరిగిన మ్యాచ్ అన్నమాట ఇది ఆ స్టేడియంలో. కాబట్టి మన ఇండియా టీము అందులో విజయం సాధించడం జరిగింది. ప్రధాని మోదీ ఇటీవల ఏ దేశ పర్యటనలో భాగంగా ప్రఖ్యాత అబ్సల్యూట్ డిస్క్ డ్యామ్ను సందర్శించారు? దీనికి జవాబు నెదర్లాండ్స్. మన ప్రధాని గారు ప్రపంచంలోని అత్యుత్తమ ఇంజనీరింగ్ వ్యవస్థలో ఒకటిగా పేరుగాంచిన ఈ డ్యామ్ను మోడీ గారు సందర్శించడం జరిగింది. మోడీ గారితో పాటు నెదర్లాండ్ ప్రధాని రాబ్ జటన్ కూడా పాల్గొన్నారు. ఒమన్లో నూతన రాయబారిగా ఇటీవల ఎవరు నియమితులయ్యారు? దీనికి జవాబు ప్రశాంత్ పీసే. ఈ వీడియో కరెంట్ అఫైర్స్ పైన నేను చేసిన మొదటి వీడియో అండి. ఈ వీడియో అనేది ఈ కరెంట్ అఫైర్స్ అనేవి అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి యూజ్ అవుతాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.